తుళ్లూరు పిఎస్లో రవికిరణ్ విచారణ ముగిసింది. మళ్లీ 30న విచారణకు రావాలని అన్నారని మీడియాకు చెప్పారు. టీడీపీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన వాటిని చూసే ఇన్స్పైర్ అయ్యనట్టు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తనకు సంబంధం లేదని రవికిరణ్ అన్నారు. తాను ఓన్లీ ఫ్రీలాన్సర్ అని చెప్పారు. తాను ఒక ఉద్దేశంతో పోస్ట్ పెడితే మండలి సభ్యులు మరో రకంగా ఊహించుకున్నారని తెలిపారు రవికిరణ్. ఎవరైనా సరే సార్, ఇది టీడీపీ అఫీషియల్ పేజ్లో పోస్ట్ సార్. ఇది ఇప్పుడు వేరే పార్టీ అభిమానులు ఉంటారు సార్, ఇది నోట్లో పెట్టి చూపెట్టారు, వాళ్ళేది పెడతారు. ఇప్పుడు టీడీపీ అఫీషియల్ పేజీలో పెట్టిన పోస్ట్ సార్. వేరే పార్టీ వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు కదా, ఇప్పుడు ఈయనంటే అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అభిమానులు ఏం పెడతారు? ఇది రెచ్చగొట్టడం కాదా? ఇట్లాంటి పోస్టుల్ని టీడీపీ అఫీషియల్ పేజీలో పెట్టడం వల్లనే మిగతా వాళ్ళు కూడా కోపం వచ్చి ఇంకో రకమైన పోస్టులు పెడుతున్నారు. స్టార్ట్ ఏ పోస్ట్ ఇలా పెట్టిన పోస్ట్ ఎక్కడ ఉందా? అది జగన్ అభిమానిగా కాదు సార్, టీడీపీ అఫీషియల్ పేజీలో ఉన్న వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను పెట్టింది సార్. అది శాసన మండలిని అవమానించడానికి కాదు సార్. అక్కడ ఏంటంటే ఆ సభ గురించి నాకు కాదు సార్, ఆయన అనుకోవటం ఇలా అనుకుంటున్నాడు అన్నదే నా ఎక్స్పెక్టేషన్, నా ఫీలింగ్. శాసన మండలి టీడీపీ కాదు సార్. ఇప్పుడు శాసన మండలి లేకుంటే ఈ అసెంబ్లీ ఇట్లాంటి బ్యాక్ డ్రాప్లో టీడీపీ వాళ్ళు కొన్ని పోస్టులు పెట్టారు సార్. అలాంటి పోస్టుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను పెట్టాను సార్. ఓకే, ఇంకొకటి సార్, పోలీసులు మిమ్మల్ని వేధించారనేది ఒక ఆరోపణ ఉంది వైసీపీ నుంచి ప్రధానంగా, అంటే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను. అలాంటి పరిస్థితి పోలీసులు వేధించారంటే సార్, నన్ను ఈ రోజు అయితే నన్నేమీ అనలేదు సార్. ఈ రోజు అయితే నన్నేమీ ఇష్యూలో ఈ రోజు జరిగింది చెప్తాను సార్. ఆ రోజుదే అట్లా అన్నారు, ఈ రోజు ఎట్లా ఉందో నేను చెప్తాను. ఈ రోజు అయితే నన్నేమీ అనలేదు సార్. కానీ అంతకు ముందు అయితే ఇప్పుడు ఆయన ఎవరు మొద్దు సీను, పోలీసులు కావాలంటే ఏమైనా చేయొచ్చు. ఒక మొద్దు సీన్ని ఏముంది కేసులు పెడతాం, లోపల పెడతాం, తర్వాత ఏం జరిగినా మాది రెస్పాన్సిబిలిటీ కాదు. సరే, ఇది కాదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, వాళ్ళనేం నువ్వేం అనొద్దు, నువ్వు కులం పేరుతో నువ్వేం చేయొద్దు, కావాలంటే కేసు పెట్టచ్చు కదా. ఇప్పుడు ఆ రోజు చనిపోయిన భూమా నాగిరెడ్డి గారు ఉన్నారు సార్, డోంట్ టచ్ మీ అన్నారు. అందులో క్యాస్ట్లు ఉండవు, ఏముండవు, వాళ్ళు తలుచుకుంటే కేసు పెట్టచ్చు, నాన్ బెయిలబుల్ కేసు, ఇట్లా పెట్టచ్చు. అది మాత్రం నన్ను బెదిరించారు సార్ ఆ రోజైతే. ఈ రోజైతే నన్ను ఏమీ అనలేదు సార్. అదేంటంటే సార్, పెద్దల సభకు వెళ్ళటం అంటే అదేదో పెద్దల సినిమా లాంటిది అని అతను ఫీల్ అయ్యాడని నా ఫీలింగ్ సార్. కానీ అసలు విషయాన్ని మర్చిపోయి ఇంకో రకంగా చేశారంటే మిగతా వాళ్ళు కూడా లోకేష్ లాగా ఫీల్ అయ్యారని ఇప్పుడు అర్థమవుతుంది సార్. అసలు ఉన్న ఫీలింగ్ని దాచేసి ఒక మనిషి మీద వ్యక్తిగత ద్వేషాన్ని ఏదో తీర్చుకోవటం కోసం మిగతా పోస్టుల మీద మాట్లాడకుండా ఇట్లాంటి ఏదైనా అబ్లిగేషన్ ఇట్లాంటి ఏమైనా ఉంటే ఇట్లా మాట్లాడాడు, గొంతు నొక్కేయచ్చు ఈ వంకతో అని దీన్ని చేశారు. ఎందుకంటే ఇప్పుడు కాదు సార్ ఈ పోస్ట్, అసలు ఇది దాదాపు 2 నెలల క్రితం అది గోడ జరిగినప్పుడు కదా, అంతకు ముందుది అది, అప్పుడుది ఇది, ఇప్పుడుది కాదు. ఇప్పుడు ట్రెండ్ అయింది ఇది కాదు. ఇప్పుడు ట్రెండ్ అయిన పోస్టులు వేరు, ట్రెండ్ అయిన వీడియోలు వేరు. వాటికి కోపంతో డైరెక్ట్గా వాటిని అనలేక ఇండైరెక్ట్గా ఇట్లా వచ్చింది.